వెల్కమ్ టు ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో ఉందండి, బిసర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ 100 ఫీట్ రోడ్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర మారుతి దగ్గర నుంచి BMW కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో సెల్లర్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ చెప్తాం కాబట్టి బయ్యర్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే మీకు వెహికల్ తీసుకుంటే మీకు సర్టిఫైడ్ వెహికల్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ అంటే వెహికల్ అనేది చెక్ చేస్తారు, థరోలీ చెక్ చేస్తారు అనమాట. పిల్లర్, అప్రోన్ చేసెస్, బాడీ, అండర్ బాడీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో వెహికల్ సర్టిఫైడ్ ఉంటుంది అండ్ డాక్యుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే లైక్ చాలాన్స్ కానీ లేకపోతే ఎన్ఓసి ప్రాబ్లమ్ కానీ అట్లాంటివి ఉండవు. అంటే ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఫైనాన్స్ అంటే అన్ని బ్యాంక్స్ టైప్ ఉంటుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ టైప్ ఉంటుంది. సిబిల్ ఉన్నా లేకపోయినా మన ఫైనాన్స్ అయితే వెహికల్ ప్రతి కార్కి వస్తుంది అనమాట. సో కొన్ని కార్స్ అన్ని కార్స్ చూపించడానికి కుదరదు కాబట్టి కొన్ని కార్స్ మనం చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ RXL ఆప్షనల్ అండి. ఇది 68,000 జరిగింది, 430 నెగోషియబుల్ అవుతుంది. సో రెనాల్డ్ పల్స్ ఇది. సో రెనాల్డ్ పల్స్ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో, దీంట్లో ప్లేస్మెంట్ తక్కువ బడ్జెట్లో హై మోడల్స్ వస్తాయి. సో కలర్ అయితే మెరూన్ కలర్, RXL వెహికల్ అయితే మంచిగా ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో కనిపిస్తుంది. సో మీరు దాంట్లో చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది వెహికల్. సో ప్రైస్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇవి ఏంటంటే కొద్దిగా రీసేల్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం కస్టమర్తో ఎక్కువ బార్గెన్ చేయొచ్చండి. సో ఇక్కడ ఉన్న ప్రైస్ ఇక్కడ ఉన్న ప్రైస్ చూసి ఈ వెహికల్ ఇంత 250కి వస్తుంది, 3 లక్షలకు వస్తుంది అంటే వెహికల్ కండిషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ కస్టమర్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే కొంతమంది చాలా నీట్ యూజ్ చేస్తారు, తక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళు కొద్దిగా ఏంటంటే వదిలిపెట్టడానికి కొద్దిగా 5,000 10,000 ఎక్స్ట్రా అడుగుతుంటారు. సో దట్స్ ఓకే. బట్ ఒక్కసారి మీరు వచ్చి చూసి టెస్ట్ చేసి కస్టమర్తో మాట్లాడితే మాత్రం 100% మార్కెట్ వాల్యూ కన్నా ఒక 5-10 తక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం 100% ఉండదు. సో నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ ఇయాన్ ఎరా ప్లస్. సో ఇందాక 14 చూసాం, 15 చూసాము, ఇది వచ్చి 17 మోడల్. సో దీంట్లో ఇంకోటి ప్లేస్మెంట్ అంటే పెట్రోల్ కమ్ LPG అంటే బ్లూ డ్రైవ్. సో ఇది కూడా మనకు 350 నెగోషియబుల్ అవుతుంది. 17 మోడల్ ఇది. సో మైట్ బి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించవచ్చు. సో ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. సో ఎగ్జాక్ట్గా మనం చూసి చెప్పచ్చు. అండ్ దీంట్లో ప్లేస్మెంట్ ఓన్లీ 52,000 జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ 800cc మైలేజ్ ఇస్తుంది, దాంట్లో LPG అంటే ఇంకా మైలేజ్ ఇస్తుంది. సో 17 మోడల్, మళ్ళీ మోడల్ కూడా మంచి మోడల్ ఇది. మీకు 17 మోడల్ ఇది మీకు అరౌండ్ 350 ఉంది కాబట్టి 310 320 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. సో మాట్లాడితే ఇంకొద్దిగా అటు కూడా ట్రై చేయొచ్చు కస్టమర్తో, డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ఉంటుంది కాబట్టి. సో వెహికల్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ 66,000 జరిగింది, 545 నెగోషియబుల్. సో ఇది స్పోర్ట్స్ కాబట్టి AC పవర్ షేరింగ్, 4 విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మెరూన్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా బాగుంది వెహికల్ అయితే. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా గైడెన్స్ కావాలనుకున్న దీంట్లో ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో గ్రాండ్ ఐటెన్లో. సో మీకు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్ అని. నా నెంబర్ వచ్చేసి 9394601112. సో నెక్స్ట్ మనం చూసేది i10 అండి, 2013 మోడల్ ఇది. i10 మ్యాగ్నా ఓన్లీ 21,000 కిలోమీటర్స్ జరిగింది, 395 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ అయిందంటే 21,000 కిలోమీటర్స్ తిరిగినాయండి. సో 21,000 తిరిగిన వెహికల్స్ దొరకడం కష్టం. మళ్ళీ దాంట్లో వైట్ కలర్ ఉంది అండ్ మ్యాగ్నా. సో i10. సో దీంట్లో మినిమం ఫీచర్స్ AC పవర్ షేరింగ్ ఉంటాయి, AC పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, అంటే మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక సిస్టమ్ ఆటోమేటిక్ కస్టమర్ పెట్టించుకుంటారు కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ 21,000 కిలోమీటర్స్ జరిగింది, వైట్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో టైర్లు కూడా మనకి 21,000 అంటే ఇంకా 20-25,000 కిలోమీటర్స్ ఇది తిరుగుతాయి. సో దాంట్లో డౌట్ లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కలర్ అయితే మంచి కలర్ ఉంది, వైట్ కలర్. సో దీని గురించి కూడా మనకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా, ఇంకా ఐటమ్స్లో ఈ మోడల్ కాకుండా కలర్ కావాలనుకున్నా, లేకపోతే వేరియంట్స్ కావాలనుకున్నా, దీంట్లో ఆటోమేటిక్ ఉన్నాయి, వేరియంట్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి.
మనం అన్ని కంజెస్టెడ్ ఉంది కదా చూపించలేకపోతున్నాం. సో ఇన్ కేస్ దీని గురించి ఇంకొక డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్ అండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనము ఇక్కడ చూసేది జీప్ అండి. ఇది వచ్చి 2018 మోడల్, 1,28,000 తిరిగింది. ఇది 1550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఈ వెహికల్స్ ఫీచర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు సన్ రూఫ్ కొన్నిట్లో ఇస్తాడు, కొన్నిట్లో ఎవరు టాప్ మోడల్లో సన్ రూఫ్ ఇస్తాడు, కాబట్టి సన్ రూఫ్ అయితే దీనికి లేదు. సో నార్మల్ ఉంది. సో బట్ ఏదైనా 1,00,000 చేంజ్ తిరిగింది, 1,25,000 తిరిగింది. ఇక టైర్స్ ఇట్లా అంతా మంచిగా ఉంది. కొద్దిగా ఇంటీరియర్ కూడా బాగుంది. ఇంటీరియర్ ఇప్పుడు చూస్తున్నారు కూడా, అది కూడా మంచిగా ఉంది. సో ప్రీమియం లిక్విడ్ కాబట్టి ఇంటీరియర్ అయితే బాగానే ఉంటుంది. ఎక్స్టీరియర్ కొద్దిగా మరి బ్లాక్ కలర్. సో అదొకటి మీరు బ్లాక్ ఓకే అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ప్రైస్ కూడా నెగోషియేట్ ప్రైస్, అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో వెహికల్ వచ్చి చూడండి, వెహికల్ నచ్చిందంటే కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసిన తర్వాత మనం మాట్లాడచ్చు. సో ఇన్ కేస్ ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మనకు కావాలి ఈ పర్టికులర్ వెహికల్ గురించి అన్నా, ఇంకా వేరే వెహికల్స్ అయినా, నా నెంబర్ ఫోన్ చేయొచ్చండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్ అండి. సో ఎనీ టైం కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు వెహికల్ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. జైలో అండి, 2010 మోడల్ ఇది, 57,000 కిలోమీటర్స్ చూపిస్తుంది. D2 జైలులో. ఇది 4 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ చూసి ఇంత ప్రైస్ అని అనుకోకూడదు. వచ్చి చూడండి, చూసి తర్వాత మనం మాట్లాడచ్చు. వెహికల్ మనకు 7 సీటర్ జైలో కావాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి. సో ఇదైతే కలర్ కొద్దిగా నార్మల్ ఉంది, కొద్దిగా టచ్అప్స్ అక్కడక్కడ టచ్అప్ చేసినట్టున్నారు వెహికల్ అయితే. టైర్స్ మంచిగా ఉన్నాయి, ఇంటీరియర్ బాగుంది. సో తక్కువలో వస్తుండొచ్చు. సో మీకు కలర్తో ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. మనకి ట్యాక్సీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్యాక్సీ డైరెక్ట్ కాదు, బట్ మీరు తీసుకొని ట్యాక్సీ కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కొద్దిగా కలర్ అయితే అయింది వెహికల్కి, కొద్దిగా బల్బ్స్, హెడ్ ల్యాంప్స్ కొద్దిగా కలర్ కూడా షేడ్ అయింది. సో దాన్ని బట్టి మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో రండి చూడండి, చూసిన తర్వాత వెహికల్ అనేది మనం చేసుకోవచ్చు.